సేవకుడికి సేవకురాలకి ఎలాంటి శోధనలు ఉంటాయి అంటే, ఒకటి డబ్బు శోధన. డబ్బు అది చాలా చాలా డబ్బు కోసం, నేను ఎప్పుడు చెప్తాను, అది ఎప్పుడు బాధే. అది డబ్బు కోసం ప్రేమించుకొని లేచిపోయి వచ్చిన వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాం మనం డబ్బు కోసం. అదొక శోధన. ఎక్కడైనా డబ్బులు పంచుతున్నారంటే చాలు, ఓటుకు డబ్బులు ఇస్తున్నారంటే చాలు, ఫ్లాట్కి డబ్బులు ఇస్తున్నారంటే చాలు, నా పేరు కూడా రాయి. నేను రాకపోయినా కూడా మళ్ళీ 10 మంది పేర్లు రాపియటం, తీసుకోవటం. అది తీసుకుని మళ్ళీ నువ్వు రాకపోయి నేను తెచ్చాను కదా 2000 ఓటుకి, ఒక 500 నాకు, 1500 నీకు. ఎందుకు? నేను తెచ్చినందుకు. డబ్బు శోధన. రెండోది స్త్రీ శోధన. నేను అంటాను, స్త్రీలు మంచోళ్ళే, మనం కూడా మంచోళ్ళమే, కానీ సాతాను మంచోడు కాదుగా. అది నా బాధ. ఏంటట, వాళ్ళు మంచోళ్ళే, మనం మంచోళ్ళమే, కానీ వాడు మంచోడు కాదు కదా. ఈ మంచితనంలోనే నిన్ను ఎలా రెచ్చగొడతాడో, వాళ్ళని ఎలా రెచ్చగొడతాడో తెలియదు. మన ఎదుటిన్న వారు మంచోడే, మనం మంచోళ్ళమే, మన చుట్టూ ఉన్నవారు కూడా మంచోడే, కానీ మనల్ని టార్గెట్ చేసిన అపవాది మంచోడు కాదు. మంచోడు కాదు, జాగ్రత్త. నువ్వు అనొచ్చు నీ భార్యతోటి, అసలు ఎంత మంచిదా ఆ సహోదరి, ఎంత మంచిది అనుకున్నావు. నేను వెళ్ళినప్పుడు అది టీ చేస్తుంది, అన్నయ్య అని పిలిచింది, భోజనం పెట్టింది, నువ్వే అసలు తప్పుడు దానివి, అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు అని నీ భార్యనే తిడతావు అనుకో. తర్వాత పేరు వచ్చినాక 10 మంది సంఘాలను మాట్లాడుకున్నాక ఆ జరిగింది ఏదో తెలిసిపోయి అంత అవమానమైందాక అప్పుడు చేతులు కానీ నాకు ఆకులు పట్టుకుంటే, మన మంచోళ్ళమే, మన సంఘం కూడా మంచిదే, కానీ సాతాను మంచోడు కాదు. జాగ్రత్త. డబ్బు విషయంలో, స్త్రీ విషయంలో, అధికారం విషయంలో. అధికారం, పదవులంటే చాలు ఇప్పుడు అసలు ఎక్కడ లేని శక్తి వస్తుంది, ఎక్కడ లేని బలం వస్తుంది. అదేంటో మరి. పిలవాల మనల్ని ప్రెసిడెంట్ అని, పిలవాల ట్రెజరర్ అని, ఏదో ఒక పోస్ట్. ఏమంటారు, నీకు ఏదో ఒక పోస్ట్ ఇస్తానులే మామ, నువ్వు రా, నీకెందుకో. ఇస్తావా? నిజమేనా? నిజమేనా? ఏందో మరి పోస్ట్ కోసం ఏదో ఒకటి అంట, ఏదో ఒకటి కావాలా. ఎందుకండి? మనకి దేవుడి సేవ చేయటానికి కదా మనల్ని పిలిచింది, నశిస్తున్న ఆత్మలు రక్షించడానికి కదా మనల్ని పిలిచింది, తెల్లబారిన భూముల్ని అవి దున్ని పండించడానికి కదా మనల్ని పిలిచింది, పంటకొస్తే ఆ పంటను కొయ్యటానికి కదా దేవుడు మనల్ని పిలిచింది, ఆ పనులు మోసుకొని రావటానికి కదా దేవుడు మనల్ని పిలిచింది, బీడు భూముల్ని దున్నటానికి కదా దేవుడు మనల్ని పిలిచింది, పాడైపోయిన పునాదుల్ని సరిచేయటానికి కదా దేవుడు మనల్ని పిలిచింది, సేనా దయ్యంతో బంధించబడిన వారిని విడిపించడానికి కదా దేవుడు మనల్ని పిలిచింది. ఎందుకు? అందరికంటే 2 అడుగుల పైన దేవుడిని నిలబెట్టాడు. అందరూ కూర్చునే కుర్చీ కాకుండా నీకు సపరేట్ కుర్చీని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? వచ్చిన వాళ్ళందరూ నీకు వందనాలు చెప్పేటట్టుగా దేవుడు ఎందుకు చేశాడు? సేవ చేయటానికి కదా.